తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటామని ఇచ్చిన మాట మేరకు రుణమాఫీ చేయడం పట్ల నియోజకవర్గంలో సంబరాలు అంబరాన్నంటాయి. రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతును రాజు చేయాలనే లక్ష్యంతో అనుకున్నదే లక్ష్యంగా ముందుకు పోతూ ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ రైతులకు అండగా ఉంటుంది. ఎన్నికల హామీల్లో భాగంగా రైతు రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మొదటి విడతగా ₹1,00,000 రుణమాఫీని చేయడం పట్ల హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక, కమలాపూర్ మండలాల్లోని రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రివర్గానికి పాలాభిషేకం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. రైతు రుణమాఫీకి సంబంధించిన విషయాల్ని రైతులను అడగగా వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రైతులకు అండగా ఉంటామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తాము ఎప్పటికీ అండగా ఉంటామని పేర్కొన్నారు. రైతుల కష్టాన్ని అర్థం చేసుకుని రుణమాఫీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా ఈ రుణమాఫీతో రైతుల కష్టాలు తీరుతాయని, ఈసారి పెట్టిన పెట్టుబడులు సైతం నష్టపోకుండా ఉండేందుకు రైతులకు అందుబాటులో ఉండే విధంగా మద్దతు ధర నిర్ణయించి సకాలంలో అన్ని రకాల వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలని రైతుల ప్రభుత్వాన్ని కోరారు. క్రాప్ లోన్ తీసుకున్నాం. రుణమాఫీ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను అచ్చుడితోటే మీకు రుణమాఫీ చేస్తాను, 2 లక్షల దాకా రుణమాఫీ చేస్తాడు. అదే మాట తప్పకుండా మాకు ఇన్ టైంలో రుణమాఫీ చేసిండు. పెట్టుబడికి అనుకూలంగా మాకు రుణమాఫీ చేసిండు. సంతోషంగా ఉన్నది. ఇది ఎప్పటికీ ఇలాగే జరగాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేయడం జరిగింది. నిన్న మొన్న 2 రోజుల క్రితం మాకు అందులో 50,000 లోన్ తీసుకున్నాము. రుణమాఫీ అయినది మాకు ఇవాళ లిస్టులో వచ్చినది. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేశారు. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. పెట్టుబడి సీజన్లో మాకు టైంకు డబ్బులు అందించినందుకు చాలా సంతోషకరం. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ప్రతి 3 నెలలనే గతంలో వెనకడా ఒకసారి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎట్లయితే ఎటేటం రుణమాఫీ అని అంటే మాఫీలు చేసిన ఘనత ఆయనకే దక్కింది. ఆ తర్వాత ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారే బాగా రైతు బిడ్డ కాబట్టి మా అందరికీ ఇప్పుడు ఫీజులకు కానీ పెట్టుబడికి కానీ మంచి కట్టుకుగాల అవసరాలకు ₹1,00,000 మోపు ప్రతి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే బ్యాంకులలో రుణం తీసుకున్న వాళ్ళు ఉన్నారో కేంద్ర గవర్నమెంట్ ఈరోజు అందరికీ పడ్డాయి. లిస్ట్ వచ్చింది. అందులో నేసుతో ఒక లబ్ధిదారులే మా మల్లరెడ్డిపల్లి గ్రామంలో దాదాపు ఒక 10-15 మందికి వచ్చినాయి. 1,00,000 వరకు ఉన్న అందరికీ పడ్డాయి. ఇప్పుడు 3 గంటలకు మాకు ఆల్రెడీ లిస్టు వచ్చింది. ఇటువంటి గవర్నమెంటు ఇంకా ముందు చాలా సంవత్సరాలు పరిపాలించాలని ఈ ప్రజల ప్రక్కన మా గ్రామ ప్రజల ప్రక్కన నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా సంతోషకరమైన విషయం. చాలా టైంకు డబ్బులు మెసేజ్ కూడా రావడం జరిగింది. గత ప్రభుత్వంలో మేము క్రాప్ లోన్ కింద ₹90,000 తీసుకున్నాం. ₹90,000 ఇప్పుడు మాకు రుణమాఫీ కింద మెసేజ్ వచ్చింది. చాలా సంతోషకరమైన విషయం. మాకు ఎలక్షన్ల ముందు ఏ వాగ్దానాలు ఇచ్చిండో ఆ వాగ్దానం ప్రతి ఒక్కటి మాకు నెరవేరుస్తున్నాడు. చాలా రైతులకు మాత్రం చాలా సంతోషకరమైన విషయం. గిట్టుబాటు ధరలు కానీ 200 నుంచి 500 దాకా పెంచడం జరిగింది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టైంకు పెట్టుబడి నాట్లకు, మిరప నాట్లకు కానీ, మందులకు కానీ దేనికైనా కూడా డబ్బులు అవసరం ఇచ్చే టైంలో మాకు అందడం జరిగింది. గత ప్రభుత్వాల కంటే భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి రైతుల మేలు కోరుతోందని, అలాంటి ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటామని రైతులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో 2 లక్షల రుణమాఫీ కానుందని, త్వరితగతిన ఆ పని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని రైతులు కోరారు. ఏ ఊర్లో చూసినా, ఏ గ్రామంలో చూసినా, ఏ పొలంలో చూసినా రైతన్నల రుణమాఫీ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2020లో అప్పు తీసుకున్నా, 60,000 అప్పు తీసుకున్నా. అప్పులో భాగంగా ఇప్పుడు నాకు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 2004లో రాజశేఖర రెడ్డి ఎంత ఉంటే అంత మాఫీ చేసిండు. ఒకటేసారి 2 లక్షలు 4 లక్షలు అయినా మాఫీ చేసిండు. ఇప్పుడు అదే మళ్ళా రేవంత్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల వరకు రుణమాఫీ చేసింది. గత ప్రభుత్వం రుణమాఫీ పేరు చెప్పి 20,000, 10,000, 30,000 చేసింది. అవి మిత్తుల కిందకే సరిపోయినాయి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మాట ఇచ్చింది కాబట్టి 100% 2 లక్షల రుణమాఫీ చేసింది. ప్రతి రైతు బాగుపడతాడు. ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళా ఇలాంటి ప్రభుత్వం రైతులకు అవసరం.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీత గౌరవ ముఖ్యమంత్రి గారైన యనుమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రైతు పక్షాన ఇన్ని సంవత్సరాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినప్పుడే ఏకకాలంలో రుణమాఫీ జరిగింది. ఇవాళ ఈ 10 ఏళ్లలో ₹1,00,000 రుణమాఫీ అని ఆపి చివరి దశలో చేస్తే 60% మందికే న్యాయం జరిగింది, 40% వారికి న్యాయం జరగలేదు. ఇప్పుడు ఏకకాలంలో ₹1,00,000 ఈరోజు పడ్డదానికి ప్రతి రైతుకు నాటేసే వారికి కూలీలకు అక్కడికి వస్తుంది, స్కూల్ పిల్లలకు ఫీజులు కట్టుకోవడానికి అక్కడికి వస్తుంది. ఇవాళ ప్రతి ఒక్క రైతు బిడ్డ అనేటోళ్ళు రేవంత్ రెడ్డికి ధన్యవాదాలుగా తెలుపుతున్నాం. రైతులకు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అధినాయకుల మాటలు వినేందుకు రైతు వేదికల వద్దకు భారీగా రైతన్నలు చేరుకున్నారు. భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. గతంలో మన్మోహన్ సింగ్ గారు, పెద్దలు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో 2004లో 720 కోట్ల రుణమాఫీ రైతులకు ఏకకాలంలో చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈ రోజు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో ఏదైతే వాగ్దానం చేసిరో దానికి అనుగుణంగా 8 నెలల లోపట్నే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 వరకు చేస్తానని చెప్పి ఈ రోజు మొదటి విడతగా ₹1,00,000 రుణమాఫీ చేసినందుకు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, సహచర మంత్రివర్యులకు, అదేవిధంగా హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. ఈ రోజు రైతు ముఖంలో సంతోషాన్ని చూస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇచ్చి తప్పే పార్టీ కాదు, మాట ఇచ్చి మడమ మనం ఇచ్చినటువంటి హామీని అమలు చేసడంలో పెద్ద మొత్తంలో మనం ముందుకు వచ్చినాము. పల్లెల్లో రుణమాఫీ చేయడం పట్ల ఆనందాలు వెల్లివిరిశాయి. అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఏకకాలంలో 1,00,000 రుణమాఫీ చేసిరు. అదేవిధంగా వైఎస్ఆర్ ఏ విధంగా ఏకకాలంలో రుణమాఫీ చేసిరో ఇప్పుడు వారి అంశాలను వారిని దృష్టిలో పెట్టుకొని వారు చేసిన అభివృద్ధిని సూచనగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో దేశంలో ఎవరు చేయనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని రైతాంగానికి ఏకకాలంలో ₹2,00,000 రుణమాఫీ చేసి రైతాంగానికి మేమున్నామని ఒక భరోసానిచ్చినందుకు మా ఇల్లంతకుండా రైతాంగం పక్షాన ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రైతు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం మళ్ళా ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈరోజు మళ్ళా సోనియమ్మ అటువంటి నాయకత్వంలో, రాహుల్ గాంధీ అటువంటి నాయకత్వంలో ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సంతోషంగా మా తెలంగాణ ఉన్నటువంటి ప్రజలకు, రైతులకు అందరికీ ₹2,00,000 అటువంటి రుణమాఫీ చేసిన సంతోషంతో ఈరోజు ప్రతి ఒక్క గ్రామాల మండలంలో జిల్లా సంబరాలు, రైతు సంబరాలు జరుగుతున్న సంతోషాలు మాకు పట్టాడతలేదు. కాబట్టి